చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ గారి అబ్బాయి చింతకాయల విజయ్. అతనికి రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు దాని మీద ట్రోల్ చేస్తున్నారు. మెగా కుటుంబాన్ని తిట్టినోళ్ళకే పదవులు వస్తాయా అంటూ. అందులో చిరంజీవిని ఆడెవడో పార్టీ పెట్టాడు అప్పట్లో, వాడు దౌర్భాగ్యుడు, ఇట్లాంటి స్టేట్మెంట్లు గతంలో విజయ్ ఇచ్చినటువంటిది వైరల్ చేస్తున్నారు. అదే సందర్భంలో ఎలాగా అంటే కావాలని చెప్పి కూటమి మనతో గొడవ పెట్టుకుంటుందా, మనకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళకే పదవులు ఇస్తుందా అన్నటువంటిది ఎవరు రైట్ చేస్తున్నారు? జనసేన కార్యకర్తలు రైట్ చేయట్లేదు. కొంతమంది జనసేనకు ఫేవరబుల్గా కనిపించేటటువంటి జనసేన వ్యతిరేకులు చేస్తున్నటువంటి ప్రచారం. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చింతకాయల విజయ్ తెలుగుదేశానికి సేవ చేసినటువంటి దాంట్లో ఎలాంటి అసత్యము లేదు. అయ్యన్న పాత్రుడు గారు నోటి దురుస్తూ ఉంటే విజయ్ కూడా నోటి దురుసు కొంతుంది. అయితే అది తమ పార్టీకి ప్రయోజనమే. తమ పార్టీ ప్రత్యర్థులకు ఆ నోటి దురుసు చిరాకు, ప్లస్ పార్టీలోని తమ వ్యతిరేక వర్గానికి చిరాకు వాళ్ళంటే. అది పక్కన పెడితే పార్టీ కోసం కష్టపడ్డటువంటి మాట నిజం. క్రిందటిసారి జగన్ అధికారంలో ఉన్నప్పుడు అతను సోషల్ మీడియాకి సంబంధించిన హెడ్గా ఉన్నాడు విజయ్. ఇవాల్టి తెలుగుదేశం సోషల్ మీడియా ప్లాట్ఫారాల సృష్టికర్త అతను. కొత్తగా యూట్యూబ్లు పెట్టించడం, కొత్తగా డిజిటల్ ప్లాట్ఫారాలు పెట్టించడం, గ్రూప్స్గా ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా దాని మీద కక్షగట్టి అప్పట్లో జగన్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి దెబ్బ కొట్టే ప్రయత్నిస్తే వాళ్ళు కట్టుకున్న ఇంటికి సంబంధించినటువంటి గోడను కూల్చినటువంటి సందర్భము ఉంది. కాబట్టి బాధిత కుటుంబం కిందకు వస్తారు. మరి బాధితులకు న్యాయం చేస్తామనినే కదా లోకేష్ను చంద్రబాబు హామీ ఇచ్చింది. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని పదవులు ఇస్తామన్నారు కదా. ఆ రూట్లో పార్టీ అయితే సరైన నిర్ణయమే కదా. అయ్యన్న పాత్రుడు వాళ్ళ కుటుంబం ఈ పార్టీకి సేవలు చేయలేదని ఎవరు చెప్పలేరు కదా. లేకపోతే ఒక పదవే ఉండాలి కదా అంటే ఆ లెక్కన చంద్రబాబు గారు లోకేష్ గారికి పదవులు లేవా? ఇక పార్టీలో నడిచిపోతున్నాయి అనేక చోట్లన అనవసరమైనటువంటి మాట. ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ ఇదే మెగా ఫ్యామిలీని తిట్టాడు. మెగా ఫ్యామిలీని ఆ లెక్కనైతే పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ ముందు 18లో తెలుగుదేశాన్ని కూడా తిట్టాడు కదా, లోకేష్ కూడా తిట్టాడు కదా. అప్పుడు ఇవన్నీ ఇప్పుడు తీసుకున్న ఉపయోగం ఏముంది? ఇంకా ఒకటి, మిగతా ముగ్గురితో భాష్యం రామకృష్ణతోనూ సానా సతీష్తోనూ పోల్చుకుంటే, లింగమనేనితో పోల్చుకుంటే నిజమైనటువంటి పార్టీ కార్యకర్త అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి అనేది ఒప్పుకోవాలి. ఎందుకంటే భాష్యం రామకృష్ణ ఏమైనా డబ్బులు తెప్పించి పెట్టగలుగుతాడేమో, ల్యాబీ ఇష్ట అతను. సానా సతీష్ అంతకుముందు తెలుగుదేశం కాదు, లోకేష్ గారితో మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. అది వాళ్ళిద్దరి తెలుగుదేశం అనుభవంతో పోల్చుకుంటే, లేకపోతే లింగమనేని తెలుగుదేశం అనుభవంతో పోల్చుకుంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కడే సరైనటువంటి క్యాండిడేట్ నన్ను అడిగితే.